ప్లాస్టిక్ వ్యర్థాలతో కాకినాడ సాగర జలాలు గరళంగా మారుతున్నాయి. సముద్ర జలాల్లో ప్లాస్టిక్ వ్యర్థాలు కలుస్తూ కాలుష్యంగా మారడం ఆంధ్రని కలవరపరుస్తోంది. సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్ నేరుగా సముద్రంలో చేరటం పర్యావరణానికి సవాల్ విసురుతోంది. ప్లాస్టిక్ కవర్లు, బాటిళ్లు, పనికిరాని ప్లాస్టిక్ చెత్తను నగరపార సంస్థ సేకరించి వీటిని కాలువ నీటిలో తోసేస్తున్నారు. ఇవన్నీ నేరుగా సముద్రంలోకి వెళ్లి కలుస్తున్నాయి. రసాయనాలతో కూడిన వేస్ట్ ప్లాస్టిక్ సముద్ర జలాల్లో కలవటంతో వలస పక్షులు, సముద్ర జలాచరాలకు తీవ్ర ముప్పు ఏర్పడుతుంది. ఇక ప్రజల ఆరోగ్యంపై కూడా ప్రభావం చూపుతుంది. ఈ విధంగా కాలుష్యానికి ప్రధాన కారణమవుతున్న కార్పొరేషన్ సిబ్బంది పనితీరుపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి దురాని అందిస్తారు. ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య సముద్రంలో ప్లాస్టిక్ వ్యర్థాలు కలవడం. ఈ సమస్య మరింత జటిలం కావడానికి కారణం సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్ నేరుగా సముద్రంలో కలుస్తుండటంతో ఆర్థిక వ్యవస్థ అతలాకుతలం కాకుండానే మరో 3 ప్రధాన సమస్యలు ఏర్పడుతున్నాయి. ఒకటి మెరైన్ లైఫ్ మీద చూపెడుతున్న సమస్య, అలాగే పర్యావరణం మీద చూపెడుతుంది. మరో ముఖ్యంగా మూడవది అయితే మానవ ఆరోగ్యం పైన నేరుగానే చూపెడుతుందని చెప్పాలి. ఇందులో ముందుగా చూసుకుంటే మెరైన్ లైఫ్ పరంగా ఇక్కడ కోరంగి అభయారణ్యం, ఈ పరిసర ప్రాంతాలు అంటే మడవుల ప్రాంతంగా ఉంటుంది ఇది. అలాగే చిత్తడి నేలలు, ఈ నేలలో అయితే కనుక ప్రస్తుతం అయితే సముద్రంలో అనేక జలచరాలు ఉన్నాయి. ఇవి ప్లాస్టిక్ వ్యర్థాలను తినడం వల్ల అంటే సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్ తయారయ్యేది ముఖ్యంగా అనేక రకాల కెమికల్స్ తయారవుతాయి. దీనివల్ల ఏమవుతుందంటే వాటి ఆరోగ్యం దెబ్బతినడం, అలాగే ఈ వలస వచ్చే పక్షులు అంటే ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల నుంచి ఈ కాకినాడ పరిసరాల్లో ముఖ్యంగా ఈ కోరంగి సముద్రపు అంచుల దగ్గరికి వలస వచ్చే పక్షులు ఈ ప్లాస్టిక్ వ్యర్థాల వలన అనేక సమస్యలు ఎదుర్కొంటున్నాయని ప్రపంచంగా ఒక సర్వేలో తేలింది. ఇదొకటే కాకుండా పర్యావరణంగా ఆలోచిస్తే కనుక మన భూమి మీద వచ్చే చల్లగాళ్ళు అన్ని సాధారణంగా సముద్రం నుంచే వస్తాయి. ఈ ప్లాస్టిక్ వ్యర్థాలు అవడం వల్ల వీటికి అడ్డుపడి పర్యావరణంగా కూడా సమస్య తలెత్తుతుంది. మూడవది ముఖ్యంగా మానవ ఆరోగ్యం. ఇది సముద్రంలో ఏదైతే సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్ తిన్న చేపలు ఉన్నాయో వాటి కెమికల్స్ ద్వారా మానవ ఆరోగ్యం పైన మాత్రం తీవ్రంగా ప్రభావం చూపెడుతుంది. దీనివల్ల ఈ 3 అంశాలు కూడా చాలా కీలకంగా మారిన ధర్మిలా ప్రస్తుతం అయితే కనుక సముద్రంలో కలుస్తున్న వ్యర్థాలు ఒక ఎత్తు అయితే ఈ ప్లాస్టిక్ వ్యర్థాలు సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్ మాత్రం చాలా తీవ్రంగానే ఈ పర్యావరణానికి విఘాతం కలుస్తుంది. ప్రస్తుతం మనం చెప్పుకునే విషయం కేవలం ఇదొక్కటే కాదు, ఈ ప్లాస్టిక్ వ్యర్థాలు ఏ విధంగా కలుస్తున్నాయి, ఈ మన మనుషులందరూ వాడిన ఈ చెత్త చెదారం అంతా ఏ విధంగా అయితే కాలువలోకి వస్తుందో అదే విధంగా ప్లాస్టిక్ వ్యర్థాలు కూడా అంటే సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్ అంటే నిత్యం వాడే కవర్లు, బాటిల్స్, ఈ స్ట్రాస్ గాని, ఈ ప్యాకింగ్ కవర్లు గాని, ఇతరత్ర అనేక వస్తువులు సముద్రంలో నేరుగా వస్తుంది. ఇదంతా మానవ తప్పిదంగానే చెప్పుకోవాలి. ముఖ్యంగా చూసుకుంటే మనం కాలువల ద్వారా వచ్చేది ఒక ఎత్తు అయితే ఈ కాకినాడ నగరపాలక సంస్థ అధికారులు కూడా కాస్తంత అలసత్వం ప్రదర్శించడంతో ముఖ్యంగా ఎక్కడైతే కాలువ అంచులు ఉన్నాయో వాటిని కొంతమంది ఆక్రమించుకోవడానికి చదువు చేశారు. వాటిని స్వాధీనం చేసుకున్న నగరపాలక సంస్థ అధికారులు అక్కడ చెత్త వేయడం, ముఖ్యంగా ప్లాస్టిక్ కవర్లు వేయడంతో ఇవన్నీ నీటిలో పడి నేరుగా సముద్రంలోకి వస్తున్నాయి. ప్రస్తుతం మనం సముద్రం మొగలో ఉన్నాం. ఇక్కడ చూసుకుంటే కనుక అనేక ప్లాస్టిక్ వ్యర్థాలు మనకు కనిపిస్తున్నాయి. ఇవి నీటిలో ఇంకా చాలా గుట్టలుగా ఉండి అనేక రకాలుగా ఈ మానవ ఆరోగ్యానికి పరీక్ష పెడుతున్నాయి. అలాగే ప్రపంచ ఈ బర్డ్స్ లెక్క తెలిచే ఈ కేంద్రాలు కొన్ని ఉంటాయి, సంస్థలు. అవి ఎన్ని బర్డ్స్ అంటే ఎన్ని జాతులు మైగ్రేట్ అవుతున్నాయి అంటే వలస వస్తున్నాయి, ఇక్కడ సంఖ్య ఏ విధంగా ఉంది అంటే వేరే చోట శీతల ప్రదేశాల్లో అంటే రష్యా, మంగోలియా ఇటువంటి ప్రదేశాల్లో నుండి వలస వచ్చే పక్షులు అక్కడ గుడ్లు పెడతాయి. ఇక్కడ వచ్చి ఇక్కడ ఆహారం కోసం కొన్ని నెలలు ఇక్కడ మార్చి వరకు కూడా విశ్రమిస్తాయి. ఈ టైంలో వాటికి ఏ విధంగా హాని కలుగుతుందంటే ముఖ్యంగా సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్ మాత్రం చాలా తీవ్ర ప్రమాద పరిస్థితి చేరుకుందని చెప్పాలి. అలాగే సముద్రంలో తుఫాన్ వచ్చే టైంలో కూడా ఉపరితల ఆవర్తనం అన్న మనం సాధారణంగా వాడుతుంటాం పదాలు. ఈ ప్లాస్టిక్ సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్ మెయిన్ ముఖ్యంగా ఈ చాలా ఈ పర్యావరణానికి మాత్రం తీవ్రంగానే నష్టం చేకూరుస్తుందని చెప్పాలి. ఎప్పుడైతే సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్ మనం నిరోధించగలుగుతామో, ముఖ్యంగా కాకినాడ నగరపాలక సంస్థ అధికారులు మాత్రం చర్యలు తీసుకుంటే చాలా మటుకు పర్యావరణాన్ని కాపాడగలుగుతాం. మనం పర్యావరణాన్ని ఎప్పుడు కాపాడగలుగుతామో ప్రకృతి మనకి పరిరక్షిస్తుందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. వీడియో జర్నలిస్ట్ చిన్నీతో నదీం ఖాన్ దురాని, కాకినాడ సాగర్ తీరం. ప్రమాదవశాత్తు ఓ ఆటో